టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అంటే ఏ రోజు ఏం జరిగిందన్నది ఏం జరిగింది చెప్పండి. చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే వీళ్ళు దొరికిపోతారు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇవాళ కాదు రేపైనా దొరికిస్తారు కాబట్టి. చూడండి, జూన్ 12న మొట్టమొదటి సప్లై చేశారు. 12 తర్వాత జూన్ 21, జూన్ 25, జూలై 4. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. జూలై 4 నాలుగోసారి నోటాలు సప్లై చేసింది. జూలై 4 సప్లై చేసింది కూడా ఓకే అయింది. జూలై 5 వచ్చి మీనషా కలిశాడు. జూలై 6వ తారీఖు రిజెక్ట్ చేశారు, దాన్ని టెస్ట్ కి పంపించారంట. మధ్యలో ఒకరోజే గ్యాప్. జూలై 4 ఓకే అయింది, జూలై 6 ఓకే కాల. మధ్యలో జూలై 5 మీనషా ఎన్డీడీబీ ల్యాబ్ చైర్మన్ వచ్చి కలిసి వెళ్ళాడు. చూడండి సార్, జూలై 4 ఓకే, 5వ తారీఖు మీనషా వచ్చాడు, 6వ తారీఖు టెస్ట్ కి పంపించారు. మరి ఈ డైరీ ఇప్పటికి కూడా పోనండి, దాని నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ దాని నేనైతే తప్పుందని నేను అనుకోను సార్. ప్రతి ఒక్క హిందూ భక్తులు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ నాణ్యత తక్కువ ఉందని ఎన్డీడీబీకి అది కూడా చెప్తాను సార్. దానికి కానీ ఎన్డీడీబీ రిపోర్టు అసలు ఎన్డీడీబీకి తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఇప్పటి వరకు ఎన్డీడీబీకి ఏ శాంపుల్ ఇప్పటి వరకు పంపలేదు. ఫస్ట్ టైం టీటీడీ చరిత్రలో పంపలేదు. ఎన్డీడీబీకి ఫస్ట్ టైం పంపిస్తుంటారు. సార్, మైసూరుకు సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఫస్ట్. మైసూరులో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ నుంచి, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ల్యాబ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే కొండ మీదకి ఎలో చేస్తారు. ఎలో చేసిన తర్వాత 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ. 12 మంది ల్యాబ్ ఎక్స్పర్ట్స్ తో పాటు ఈ సిఎఫ్టిఆర్ఐకి సంబంధించినటువంటి సీనియర్ శాస్త్రవేత్త కూడా ఉంటారు. మొత్తం మైసూరుకు సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త ఉంటారు. 12 మంది ఈ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. 3 టెస్టులు చేస్తారు. 3 టెస్టులు చేసి ఏదైతే మాయిశ్చర్ కంటెంట్ ఒకవేళ తేమ ఉంటే రిజెక్ట్, ఏదైతే ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ కలిసిందంటే రిజెక్ట్, లేదు ఫారెన్ యానిమల్ ఆయిల్ కలిసిందంటే రిజెక్ట్. అట్లా 14 సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రిజెక్ట్ చేసి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్ట్ చేసి పంపించారు. సో దాన్ని మళ్ళీ టెస్టులకు పంపించడానికి అవసరం ఉండదు, అది ఆర్డర్ ఇంకంతే. సో ఇప్పుడు టీటీడీ ల్యాబ్ లో అనుమానం ఉంటే వెనక్కి పంపించేస్తారు, ఇంకా మళ్ళీ వేరే టెస్ట్ ఇప్పుడు అదే సప్లై చేస్తుంది. ఒక్కోసారి ఏదన్నా ఉందో కలిసిందంటే పంపించేస్తారు. ఎస్, ఎన్డీడీబీకి పంపించడానికి కారణం ఏంటి? 5వ తారీఖు వచ్చి కలిశాడు, 6వ తారీఖు ఏఆర్ డైరీ మీద ఏది పెట్టాలి, ఏదో ఎవరో ఒకరిని బుక్ చేయాలి అనేటటువంటి ఒక టార్గెట్ తో చేసినట్టు కనబడి ఇప్పుడు కూడా ఏఆర్ డైరీ రిపోర్ట్ అనేది మీకు ఎక్కడైనా బయట పెట్టిందా ప్రభుత్వం? టీటీడీకి సంబంధించినటువంటి వీళ్ళు నిజంగా ఎన్డీడీబీలో ఏదైతే చెక్ చేయిస్తే ఆ రిపోర్టు టీడీపీ ఆఫీస్లో బయట పెడతారా, టీటీడీలో బయట పెడతారా? టీటీడీ పెట్టాలి. టీడీపీ వాళ్ళు కదా ముందు బయట పెట్టింది. అది టీడీపీ వాళ్ళు అన్నాడు కదా, ఎవరు ఒక అధికార ప్రతినిధి చేత ఆయన చేత ఇది బయట పెట్టించి మళ్ళీ దాని తర్వాత అన్ని దీంట్లో అన్ని నెంబర్లు అన్ని తేడా ఉంటే అదే ఫ్యామిలీలో దేవాదాయ శాఖ మంత్రి ఎట్లా బయట పెడతారు? ఇవాళ సుప్రీంకోర్టు కూడా అడిగారు సార్. సుప్రీంకోర్టు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగింది ఈ రోజు. అయ్యా, మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు ఎందుకు? ఫస్ట్ టైం మీరు ఎన్డీడీబీ ల్యాబ్కి ఎందుకు పంపించారు? ఇప్పటి వరకు ఎప్పుడు పంపించింది ఇదే ఎన్డీడీబీకి ఎందుకు పంపించారు ఒక క్వశ్చన్ అడిగింది. 2, సెకండ్ ఒపీనియన్ గా మీరు ఎందుకు పంపించలేదు? సెకండ్ ఒపీనియన్ నిజంగా దాంట్లో జరిగింది ఏదన్నా ఉంటే అది కూడా వీళ్ళ హయాంలో జరిగింది, మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ముద్రేస్తారు. జరిగిందంటే ఎన్ఎఫ్ఎల్ గజియాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ హైయెస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియా. ఎందుకు పంపిస్తారు సార్? అసలు దీంట్లో ఏమైనా కలిస్తేనే కదా పంపించడానికి. ఏం కలదు, వాళ్ళు కలిసిందంటే కలిసింది, వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేయటం. ఇది జరిగినటువంటి పైన కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎన్డీడీబీనే పెద్ద స్కామ్ జరిగింది చెప్పాను కదా సార్. 450 కోట్లు ఎన్డీడీబీ, 475 కోట్లు ఎన్డీడీబీలో స్కామ్ జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని డైరీలతో టైఅప్ అవుతారు. అంటే లైక్ హెరిటేజ్ లాంటి వాళ్ళతో టైఅప్ అయ్యి ఇది అద్భుతం, ఇంకో డైరీ అద్భుతం కాదని చెప్పి రిపోర్ట్లు ఇచ్చేసి ఓ పెద్ద స్కామ్ అనమాట ఎన్డీడీబీదే. సో ఎన్డీడీబీకి సంబంధించిన చైర్మన్ ఎట్ట వచ్చాడు, ఇవన్నీ కూడా కథలు మొత్తం తెలుసు. ఆయన వచ్చి ఇక్కడ కలిసిన తెల్లారి ఇక్కడ నుంచి శాంపిల్ ఎందుకు పంపించారు, సో ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. ఇక్కడ నేను ఇంకోటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. సత్యమేవ జయితే అంటాం మనం. ఖచ్చితంగా సత్యం ఎప్పుడు గెలుస్తుంది. 4 రోజులు లేట్ అవ్వచ్చు. వీళ్ళు ఒక అబద్ధాన్ని ఏదైతే ఒక 11 పెద్ద ఛానల్స్లో, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్లో అపర మేధావులు అనేటటువంటి కొంతమంది ఎవరైతే రోడ్డును పోయేటటువంటి పకీరుగాలతోనో ఇంకోలతోనో పెట్టి ప్రచారం చేస్తున్నారు కదా, అది అన్ని రోజులు నడవదు. సో ఈరోజు మొదట 2-3 రోజులు కూడా నేషనల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్యాకేజీలు ఇచ్చి మరి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టించి అసలు ఇక్కడ కలిసిపోయింది, అదంతా మేము తిన్నాం అందరం తిన్నామని ప్రచారం చేశారు కదా. అదే ఈరోజు నేషనల్ మీడియాలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు
ఏదైతే తెలుసుకున్నారు నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఎస్ ఇది జరగలేదు, ఇదంతా తప్పుడు ప్రచారం, ఎందుకంటే ఆ రోజు నిజంగా జరుగుంటే ఆ రోజు జరిగితే మీరు వాడలేదని ఈవో చెప్తాడు, వాడాము కలిపాము అంటాడు చంద్రబాబు, మళ్ళీ ఇంకో రోజు ఎక్కడ కలిపామో దేనికి వాడామో తెలియదు అంటారు. ఇన్ని రకరకాలుగా వచ్చినప్పుడు అందరికీ క్లియర్ గా వీళ్ళు చెప్తున్నటువంటిదంతా అబద్ధం అన్నది క్లియర్ గా అర్థమైంది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు సార్, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 20వ తారీఖు అనుకుంటా, 18వ తారీఖు చంద్రబాబు ఈ అంశాలు లేవనెత్తాడు. మన దేవుడు ప్రతిష్ట మనం దయచేసి దిగదార్చుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు, ఏదన్నా ఉంటే రాజకీయంగా నా మీద ఏదైనా ఉంటే రాజకీయంగా రండి, మన దేవుడు ప్రతిష్టను ప్రపంచం మొత్తం దిగజార్చొద్దు అన్నారు. ఈరోజు సేమ్ సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యానం చేసింది, మన దేవుడితో రాజకీయాలు చేయొద్దు, సో దేవుడి ప్రతిష్టను మనం దిగదార్చుకోవచ్చు, దేవుడిని దయచేసి రాజకీయాల్లోకి లాక్కండి. 1000 గొడ్లను తిన్న రామందు ఒక గాలి వనక చచ్చిపోయిద్దని ఒక సామెత ఉంది సార్. అట్లానే నేను ఎందరినో మోసం చేశా, అసలు నేను మా పిల్లనిచ్చిన మావకి వెన్నుపోటు పొడిచా, ఎంతో మందిని నేను మోసం చేసిన, నన్ను ఎవ్వడు ఏమి చేయలేదు, దేవుడు కూడా చూస్తా ఊరుకున్నా, నన్ను ఏం చేయలేడు, దేవుడి మీద నేను అప్రతిష్ట చేస్తాను, దేవుడినే అబాస్పాలు చేస్తానంటే దేవుడు ఊరుకోడు కదా. అదే జరిగింది. ఖచ్చితంగా మీరు ఎన్డీడీబీ చైర్మన్ విషయం చెప్తారు, దీనికన్నా ముందు వెంకయ్యనాయుడు గారు ఇల్లు కలిసి వచ్చారు. వెంకయ్యనాయుడు గారు క్రానికల్ ఆర్డర్లు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. వెంకయ్యనాయుడు గారు జూన్ 4 వీళ్ళ రిజల్ట్ వచ్చింది, జూన్ 7వ తారీఖున వెంకయ్యనాయుడు గారు ఎన్నో తేదీ కలిసారు ఈ ఎన్డీడీబీ చైర్మన్. ఎన్డీడీబీ జూలై 5 జూలై 4 ఏఆర్ డైరీ ఇది అద్భుతం అంట, జూలై 5 ఈయన వచ్చి కలిసాడు, 6వ తారీఖు ఇది అద్భుతం కాదని రిపోర్ట్ పంపించారు. మీరు ఇంకోటి గమనించండి, ఏఆర్ డైరీ తమిళ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము మోర్ దాన్ 4 times మేము 16 టన్నులు పంపించామని చెప్పారు. ఈవో శ్యామలరావు కలిసిన తర్వాత జరిగినటువంటి తతంగం ఇదంతా. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రపతి గారికి లేఖ కూడా నేషనల్ మీడియాలో కూడా ఈ రోజు నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినాక తిరుమలకు భక్తుల దగ్గర అయోధ్యకు భక్తులు పెరిగారు. నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు, నేను చెప్పట్లేదు, నేనే దేవుడిని, నాకు అన్ని దేవుళ్ళు సమానం. సో వాళ్ళు నేషనల్ మీడియాలో కుట్రలు చర్చించాలన్న ఇది వేదిక కాదేమో భయం వేస్తుంది. అయోధ్యకు భక్తులు పెరిగారు, తిరుమలకి భక్తులు తగ్గారు, కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి గలీజు వ్యాఖ్యల వల్ల అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నట్టు. రైట్, ఒక ఆర్డర్ లో చూపించండి చంద్రబాబు ఏం మాట్లాడారు, ఆ తర్వాత ఈవో ఏం మాట్లాడారు, తర్వాత చంద్రబాబు ఫస్ట్ ఈవో తర్వాత చంద్రబాబు ఆయన మాటల్ని పట్టుకొని మళ్ళీ ఈవో ఏం మాట్లాడారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెమ్మదిగా మాటలు మారుస్తూ ఎలా వచ్చారు, ఇంతకుముందు ఒక ఆర్డర్లో వినిపిస్తూ వచ్చారు వెంకటరెడ్డి గారు, అది ఒక్కసారి ప్లే చేయండి ఆ బైట్స్. ఎందుకంటే ఒక ప్రూఫ్తో మనం ప్రజల ముందుకెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి అంశాలతో ఎవరు తప్పు చేశారనేది క్లియర్గా అర్థమైపోతుంది ప్రజలందరికీ. ప్లీజ్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది, ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, ఇవి 2 ఉంటే 95కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, but the value is 23.22, which is abnormally low. తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. No. The adulterated ghee, 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supplier. ఇక్కడికి వచ్చినప్పుడు
4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం.